హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారంటీ మార్కులు ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇన్ వాల్యూమ్ 1. మనం 8 మార్కుల ప్రశ్నలను డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి 8 మార్కుల ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది. చూడండి, ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 యొక్క రేఖాచిత్రం గీచి శూన్యాలను కనుగొనండి అని ఇవ్వడం జరిగింది. మరి గ్రాఫ్కు సంబంధించినటువంటి లెక్క పరీక్షల్లో ఖచ్చితంగా వస్తుంది. మరి మనం ఆల్రెడీ ఒక మోడల్ డిస్కస్ చేసాం. మరి ఇంకొక మోడల్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మరి మనం ఏం చేస్తాము అంటే ఇచ్చినటువంటి బహుపదిని రాసుకుంటాం. ఇచ్చిన బహుపది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. మరి ఇక్కడ గమనించండి, రేఖాచిత్రం గీయాలి అంటే మనకు బిందువులు కావాలి. బిందువులు అంటే x విలువలు y విలువలతో కూడినటువంటి ఒక క్రమయుగ్మము, అంటే xy విలువలు కావాలి. ఇక్కడ p ఆఫ్ xలో x విలువలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇటువైపు కుడివైపు అన్ని కూడా x విలువలు ఉన్నాయి. మరి x ఏవైనా విలువలకు p ఆఫ్ x విలువ ఏదో ఒకటి అవుతుంది. అంటే x బదులు మనం 1 ప్రతిక్షేపణ చేస్తే p ఆఫ్ x విలువ అవుతుంది. దాన్ని మనం y అనుకుందాం. దాన్ని y అనుకుంటే మరి x విలువలకు y విలువలను కనుగొని ఆ బిందువులను మనము గ్రాఫ్ మీద గుర్తించి కలిపినట్టయితే మనకు ఒక రేఖాచిత్రం ఏర్పడుతుంది. ఆ రేఖాచిత్రాన్ని ఉపయోగించుకొని మనము దాని యొక్క శూన్యాలను ఏ విధంగా లెక్కిస్తామో చూద్దాం. చూడండి, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు అంటే p ఆఫ్ x విలువ ఇదంతా కూడా y అని అనుకొని ఈ పట్టికను పూరించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే x విలువలు మనం కొన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, x ఉన్నటువంటి పదాలు ఒకటి x స్క్వేరు, ఇంకొకటి మైనస్ 3x. అంటే x బదులు మనము ఏదైనా ఒక రుణ సంఖ్య వేసినట్టయితే ఇది ధన సంఖ్య అవుతుంది, ఇది కూడా ధన సంఖ్య అవుతుంది. ఎందుకంటే -3తో హెచ్చింపు చేస్తున్నాం కాబట్టి -3 ఇంటూ -1 అనుకున్నాం అనుకోండి, ప్లస్ అయిపోతుంది. ఇదంతా ప్లస్ అవుతుంది, ఇదొక్కటే -4 అవుతుంది. అందుకనేసి మనము రుణ సంఖ్యలు పెద్ద విలువలు అంటే -3, -4, -5 తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకున్నా కూడా ఇక్కడ మనకు 0 రాదు. అందుకనేసి ఇక్కడ మనము -2తో ప్రారంభించి -2, -1, 0 తీసుకొని ఆ విధంగా ప్లస్ విలువలు 5 వరకు తీసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ ఇందులో ఉన్నటువంటి పదాల్లో x స్క్వేరు మైనస్ 3x స్థిర పదము ఇవి రాసుకుందాం. x స్క్వేర్ విలువలు కనుక్కుందాం. ఈ కాలంలో -3x ఈ అడ్డు వరుసలు కనుక్కుందాం. -4 స్థిర సంఖ్య కాబట్టి ఇదేమి x విలువ మీద ఆధారపడదు కాబట్టి అన్నీ కూడా -4 రాసి వేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంతా కూడితే ఈ 3 విలువలు కూడితే మనకు y విలువ వస్తుంది. అంటే y అంటే p ఆఫ్ x విలువ వస్తుంది. దాన్ని బట్టి ఇక్కడ x విలువ y విలువతో ఒక బిందువు ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి బిందువులన్నీ రేఖాచిత్రములో గుర్తిస్తాం. చూడండి, ఫస్ట్ x స్క్వేర్ కనుక్కుందాం. ఇక్కడ మనం ఏమవుతుంది, x స్క్వేర్ అంటే అన్ని ప్లస్లే వస్తాయి. అది ఏదన్నా కానీ మైనస్ కానీ x విలువ ప్లస్ కానీ ప్లస్ఏ వస్తుంది అనమాట. చూడండి, -2 హోల్ స్క్వేర్ అంటే +4, మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. x స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. అదేవిధంగా ఇప్పుడు చూడండి, -3x x విలువ ఏదైతే ఉందో దాన్ని -3 చేయాలి. అంటే ఇక్కడ చూడండి, -3తో హెచ్చింపు చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి గుర్తుకు వ్యతిరేక గుర్తు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వ్యతిరేక గుర్తు వస్తూ ఆ విలువ 3 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. 2ను 3 చేసి 2 3 6. అదేవిధంగా మైనస్ ఉందంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. 3 చేసి 3 1 3. మరి 0కు ఇది ఏది ఉపయోగపడదు, 0 రాసేస్తాం అంతే. తర్వాత ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 1ని 3 చేస్తే 3, 2 +2 ఉంది కాబట్టి -3 2 6, ప్లస్ ఉంది కాబట్టి -3 3 9, ప్లస్ ఉంది కాబట్టి -3 4 12, ప్లస్ ఉంది కాబట్టి -3 5 15. ఇక -4 అన్నీ కూడా -4. ఇప్పుడు మనము మొదటి దానికి సంబంధించి x ఈజ్ ఈక్వల్స్ టు -2కు సంబంధించి x స్క్వేర్ పదాన్ని -3x పదాన్ని -4 కూడితే వచ్చినటువంటి విలువ p ఆఫ్ x విలువ అవుతుంది. అదే మనం ఇక్కడ yగా గుర్తిస్తాము. చూడండి, ఈ 3 కూడదాం. ఫస్ట్ +4 -4 చూడండి, ఇవి రెండు ఒకే విలువలే, వ్యతిరేక దిశల్లో ఉన్నాయి, అంటే వ్యతిరేక గుర్తుల్లో ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 రూపాయలు జోబిలో ఉంది, 4 రూపాయలు అప్పు, 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది, 6. అదేవిధంగా ఇక ఇట్లా క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు. ఇక్కడ 1 3
4 ఉంది. 1 3 2 కూడితే 4, 4 మైనస్ 4 అంటే 0. తర్వాత 0కు 0 మైనస్ 4 కూడితే -4. ఇక్కడ రుణ సంఖ్యలు చూడండి, -4 -3 -7, -7కు 1 కూడితే -6. ఇక్కడ చూడండి +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది, -6. 9 9 క్యాన్సిల్ అయిపోతుంది, -4. -12 -4 -16, -16కు 16 కొడితే 0, 2 సున్నాలు వచ్చినాయి. 2 శూన్యాలు వచ్చినాయంటే ఇంకా తర్వాత ఇంకా రావు. నువ్వు ఎంత 5 6 ఎంత తీసుకున్నా కూడా రాదు. చూడండి ఇంకొక ఎక్స్ట్రా తీసుకుందాం. -15 -4 -19 -19కి 25 కూడితే +6. మరి ఇక్కడ గ్రాఫ్ గీయడానికి ఉపయోగపడేటటువంటి బిందువులు అంటే ఇవి x విలువలు, ఇవి y విలువలు. ఇవి రెండు తీసుకొని ఒక క్రమయుగ్మాన్ని ఏర్పరుస్తాం. -2, 6 -1, -0, 0, -4, 1, -6. ఈ బిందువులు మనకు రేఖాచిత్రం గీయడానికి ఉపయోగపడతాయి. అవే బిందువుల్ని మనం ఇక్కడ రాసుకుందాం. P(x) యొక్క రేఖాచిత్రం గీయుటకు కావలసిన బిందువులు. చూడండి ఏమున్నాయి ఇక్కడ, -2, 6 మరియు 5, 6. మరి ఈ బిందువులని మనము రేఖాచిత్రంలో గుర్తించాలి అంటే గ్రాఫ్లో గుర్తించి ఆ బిందువులన్నింటినీ కలిపితే మనకు ఒక పరావలయం ఏర్పడుతుంది. ఆ పరావలయము x అక్షాన్ని ఏ బిందువుల వద్ద ఖండిస్తుంది అన్నదాన్ని బట్టి దీని యొక్క శూన్యాలను మనము సులభంగా కనుక్కోవచ్చు. ఏ విధంగా వీటిని గుర్తిస్తామో చూద్దాం. మొదటి బిందువు ఇక్కడ చూడండి, మొదటి బిందువు ఏముంది ఇక్కడ, -2, 6. చూడండి x అక్షం మీద -2, y అక్షం మీద 6. ఈ బిందువు -2, 6. రెండవ బిందువు చూడండి -1, 0. x అక్షం మీద -1, y అక్షం మీద 0 అంటే ఇదే అవుతుంది, x అక్షం మీదే వస్తుంది. తర్వాత మూడవ బిందువు 0, -4. x అక్షం మీద 0, y అక్షం మీద -4 అంటే ఇక్కడ వస్తుంది, y అక్షం మీద వస్తుంది. తర్వాత బిందువు 1, -6. x అక్షం మీద x అక్షం మీద +1, y అక్షం మీద -6. తర్వాత చూడండి 2, -6. x అక్షం మీద 2, y అక్షం మీద -6. ఇది 2, -6. తర్వాత 3, -4. x అక్షం మీద 3, y అక్షం మీద 4. ఈ బిందువు 3, -4ను సూచిస్తుంది. తర్వాత 4, 0. x అక్షం మీద 4, y అక్షం మీద 0 అంటే x అక్షం మీదే వస్తుంది. తర్వాత చివరి బిందువు 5, 6. x అక్షం మీద 5, y అక్షం మీద 6 అంటే ఇక్కడ వస్తుంది. ఈ విధంగా ఈ బిందువులన్నింటినీ కూడా పట్టిక నుండి తయారైనటువంటి బిందువులన్నింటినీ మనము గ్రాఫ్ మీద గుర్తించాలి. ఇప్పుడు మనము చేతితో మీరు తెగిన పెన్సిల్ ఉపయోగించి చేతితో గ్రాఫ్లో గీస్తాం. స్కేలు ఉపయోగించకూడదు. చేతితోనే వక్రంగా ఈ విధంగా కలిపితే మనకు ఒక వక్రం ఏర్పడుతుంది. ఆ వక్రము వల్ల ఒక పరావలయం ఏర్పడుతుంది. ఆ పరావలయంతో మనము ఈ బహుపది యొక్క శూన్యాలను కనుగొంటాం. చూడండి
చూడండి ఈ విధంగా గీయబడినటువంటి గ్రాఫ్ ఏది ఇది x² - 3x - 4 యొక్క గ్రాఫు x అక్షాన్ని రెండు వేరు బిందువుల వద్ద ఖండిస్తుంది. ఒక బిందువు -1,0 మరొక బిందువు 4,0. చూడండి ఒక బిందువు -1,0 మరొక బిందువు 4,0. ఈ రెండు బిందువుల యొక్క x నిరూపకాలు -1 మరియు 4 అనేటివి ఈ బహుపది యొక్క శూన్యాలు అవుతాయి. అదే విషయాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. చూడండి P(x) యొక్క రేఖాచిత్రం x అక్షాన్ని ఏ బిందువుల వద్ద ఖండిస్తుంది? -1,0 మరియు 4,0. -1,0 మరియు 4,0 బిందువుల వద్ద కాబట్టి చూడండి P(x) యొక్క శూన్యాలు -1 మరియు 4. కాబట్టి x² - 3x - 4 యొక్క శూన్యాలు -1 మరియు 4. ఈ విధంగా మరి మనం రాసినట్టయితే మనకు 8కి 8 మార్కులు వస్తాయి. మరొక చిన్న విషయము ఇక్కడ స్కేల్ కూడా మనం రాసుకోవాలి. చూడండి x అక్షం మీద మనం చూడండి విలువలన్నీ కూడా పెద్ద విలువలు ఏమేమి లేవు కాబట్టి చిన్న విలువలే కాబట్టి 1 సెంటీమీటరు తీసుకోవడం జరిగింది. 1 సెంటీమీటర్ 1 యూనిట్గా తీసుకున్నాం. అలాగే y విలువలు కూడా చిన్న విలువలు ఉన్నాయి కాబట్టి y అక్షం పైన కూడా మనము ఒక్కొక్క సెంటీమీటరు 1 యూనిట్గా తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ స్కేల్ రూపంలో రాసుకుంటాం. స్కేలు x అక్షంపై 1 సెంటీమీటర్ = 1 యూనిట్. అలాగే y అక్షంపై 1 సెంటీమీటరు = 1 యూనిట్. ఈ విధంగా స్కేల్ కూడా రాయాలి. స్కేల్ కూడా ఖచ్చితంగా మార్కులు ఉంటాయి, మిస్ కాకుండా స్కేల్ కూడా రాయండి. మరి ఈ విధంగా చేసినట్టయితే మనకు 8కి 8 మార్కులు వస్తాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మరి ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కు మరింత మందికి చేరవేయండి. మరింత ఎక్కువ మంది ఈ సిరీస్ను ఉపయోగించుకోండి మరియు మంచి మార్కులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాధించండి. మరి వచ్చే వీడియోలో మరొక లెక్కతో కలుద్దాం. అంతవరకు సెలవు.